బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అక్టోబర్ 2వ వారంలో సింహరాశి వారికి ఊహించిన విధంగా ధనయోగం పట్టబోతుంది. మీకు 14 ఏళ్ల దరిద్రం పోయి కోట్లు గడిస్తారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్స్ చూడడమే చాలా మంచిది. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ సింహరాశికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఈ సింహరాశివారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఈ సింహరాశివారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్తవారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించుచో వీరు ఇతర కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని సహాయము చేస్తారు. అయితే ఈ సింహరాశి స్వభావం ఏమిటంటే మోసం చేయుట, నట్టే ఉంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలు ఆరాధించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. త్వరబడి ఆ దేశంలో ఎవరినొకరిని వివాహం చేసుకుని వీరు ఆశించే ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సోదం కోల్పోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా కలదు. ఈ సింహరాశి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరు ఆవేశంచే ఆకర్షింపబడిన ఏంటంటే
కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలపము ఏర్పాటు అవకాశం కూడా కలదు. ఈ రాశి జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది. బాధల్లో ఉన్న రక్షించే వృత్తిలో శాఖలు వీరు బాగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లకు పనిచేయడం వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనాను తన వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రంగంలోనే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిధికాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలానే ఇక ఈ సింహరాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు. అలానే ఇక ఈ సింహరాశి వారి వ్యాపారాల పరంగా చూస్తున్నట్లయితే వ్యాపారాల పరంగా కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ సింహరాశి జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టం కలిసి వస్తుంది. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు అదృష్టమే చూస్తారు. సింహరాశి వారు మంచి హోదాలోనే స్థిరపడతారు. సమాజంలో ఇతని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు పోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సింహరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. సింహరాశి వారికి బాగా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది. వీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు బాగా అదృష్టమే చూస్తారు. ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలుగుతుందని చెప్పాలి. దేని గురించి కూడా ఆలోచించకండి. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు వదిలిపెట్టకండి. ఓకే అండి, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.